హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కనుమ స్పెషల్ నాటుకోడి చిల్లిగారే. అందరూ ఇవే కదా వండుకుంటారు. మేము కూడా తెచ్చేసుకున్నామండి. నాటుకోడి చిల్లిగారే వండుకుందామని. దానికి ప్రిపరేషన్స్ చేసుకుందాం, ఓకేనా? నాటుకోడి ఫ్రెష్గా ఉందండి. ఒక 6-7 సార్లు కడిగానండి. కడిగేసి మనం ఎప్పుడు వేసుకునే మసాలానే రెడీ చేసేసుకున్నాను. ఈలోగా కొన్ని కబుర్లు చెప్పుకుందాము. ఏంటండి, అందరూ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూవీ చూసారా? వెంకటేష్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం, బాగుంటాయి, ఫ్యామిలీ టైప్ పిక్చర్స్ కదా. వెళ్ళాలనుకున్నాంలే కానీ టికెట్ వచ్చేసి 250 అంటండి. మరీ 250 పెట్టి ఏం వెళ్తామండి సినిమాకి? 100 రూపాయలు అంటే పర్వాలేదులే కానీ నలుగురు సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయలు కావాల్సిందే. మళ్ళీ అక్కడ ఏదో ఒకటి కొనుక్కొని తినాల్సిందే. అవి ఒక 500, మొత్తం 1500 అవుతుంది అండి. మాలాంటి సామాన్య కుటుంబాలకి అంతంత ఖర్చు చేయాలంటే కొంచెం ఆలోచించాల్సిందే కదండి. అందుకని మా అన్నయ్య వాళ్ళందరూ వెళ్దామంటే వద్దురా, నేను 100 రూపాయలు టికెట్ అయినప్పుడే వస్తానని ఆగిపోయానండి. వాళ్ళని కూడా ఆపేసేసానండి వద్దని. ఏంటోనండి, అందరూ బాగు చేసిన వాళ్ళకే బాగు చేస్తారని ఒక మూవీకి, అంటే ఈ మూవీ హీరోనే కాదు, ఒక మూవీకి 200 కోట్లు 300 కోట్లు తీసుకుంటున్నారంట. మరి అంతంత డబ్బులు ఏం చేసుకుంటున్నారో. లేని వాళ్ళకి కోటి చొప్పున ఇచ్చినా కూడా మన దేశంలో పేదరిక నిర్మూలన ఉన్నదండి. మళ్ళీ మనం కూడా తీసుకెళ్ళి, అసలు మొన్న అయితే బెనిఫిట్ షోస్, ఫస్ట్ షోస్ అని వేస్తున్నారు కదా, వాటికైతే టికెట్స్ ఒక్కొక్క టికెట్ వచ్చేసి 1200 1500 అంట. మళ్ళీ మనం కూడా తీసుకెళ్ళి వాళ్ళనే బాగు చేస్తున్నాము, ఆ 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళని. అదేందో ఇప్పుడు మూవీ చూడాలి, అదొక ఎంటర్టైన్మెంట్. నాకు చాలా ఇష్టం మూవీస్ అంటే. ఏదో 100 రూపాయలు ఇచ్చి వెళ్ళొచ్చు, నా ఒపీనియన్ అయితే అది. అంతంత ఖర్చు చేయాలంటే నా మనసు అయితే ఒప్పదండి. ఏదో మధ్యతరగతి కుటుంబం కాబట్టి నా మనసులో ఉన్నమాట చెప్పాను. ప్లీజ్ దయచేసి ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు నన్ను తిట్టుకోవద్దు. ఎవరిష్టం వాళ్ళదనుకోండి. ఇప్పుడు మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ వేసేసేసి అన్ని ఫ్రై చేసుకున్నాను. అసలు ఈ ఇయర్ సంక్రాంతి అయితే అందరూ చాలా బాగా జరుపుకున్నారండి. అసలు టీవీలో చూస్తుంటే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఏ ఊళ్ళలో ఆ ఊళ్ళో అసలు కోడి పందాలని, ఎడ్ల పందాలని, ముగ్గులని, డాన్సులని మళ్ళీ సందడి సందడిగా చేసుకున్నారు. నాకు కూడా అసలు వెళ్ళి చూడాలనిపించిందండి. అసలు ఆ భీమవరం సైడ్ అయితే అసలు ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారండి కోడి పందాల దగ్గర. చూడాలి, నెక్స్ట్ ఇయర్ అన్నా అసలు 1 టైం అన్నా వెళ్ళాలి కోడి పందాలకి. మనం మాటల్లో ఉన్నాము. ఆల్రెడీ కర్రీ ప్రిపేర్ అయిందండి, అంటే సగం. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసి అలా వట్టి ఆ నూనె మీదే కొంచెం సేపు ఉడికించాలండి. చూడండి, నూనె పైకి తేలుతుంది కదా. ఇది నాటుకోడి మాంసం కదా, అసలు చాలా విజిల్స్కి పెట్టేసేయాలండి. నేనైతే కొంచెం వాటర్ వేసుకొని ఒక 15 విజిల్స్ వరకు పెట్టాను. తర్వాత చూడండి, 15 విజిల్స్ తర్వాత చూడండి కర్రీ దగ్గర పడిపోయింది కదా. అప్పుడు మనం మసాలా వేసేసుకొని, చికెన్ మసాలా, కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసేసుకొని దింపేసుకున్నాను. నాటుకోడి కదండి, అంత గ్రేవీ ఉండదు, కొంచెం షేర్వా లాగే ఉంటుంది. కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. అసలు ఉడికింది కదా, ఇంకా గారెలు వండటానికి టైం ఉందిలే అని అసలు బాగా ఆకలిస్తుందండి. అప్పటికే టైం మధ్యాహ్నం అయ్యి వచ్చింది. ఇంకా త్వరగా అన్నం వండేసేసి ఇంకా అందరం కూర్చొని తిన్నాము. వేడి వేడి అన్నంలో వేడి వేడి నాటుకూర. కర్రీ ఉడకంగానే అసలు ఫస్ట్ ప్రాణం లాగిందండి. నాకు నాటుకోడి కర్రీ అంటే చాలా ఇష్టం, మామూలు చికెన్ కన్నా. ఫస్ట్ పెట్టేసుకొని తినేసాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత పప్పు కడిగేసేసి మధ్యాహ్నం గారెలు వండాను. ఒక 4-3 ఆ టైంలో. సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. ఇప్పుడు
చూసారా, పప్పు బాగా నానబెట్టానండి మార్నింగ్. బాగా నానిపోయినాయి. ఇంకా 4-5 సార్లు కడిగేసుకొని మిక్సీకి పట్టుకున్నాను. ఇంకా అదే వాటర్ అండి. ఇంకా అందులో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఉప్పు వేసేసేసి మిక్సీ పట్టేశాను. చూడండి, పిండి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. చిన్న అల్లం ముక్క, 2 ఉల్లిపాయలు పెద్దవి, 4 పచ్చిమిరపకాయలు వేసాను. చూడండి, కట్ చేసుకున్నాను మొత్తం పిండిలో. కరివేపాకు వేయడం మర్చిపోయానని తర్వాత యాడ్ చేశాను. తర్వాత మొత్తం పిండి కలిపేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇంకా మా పాప వీడియో తీస్తుంటే చిల్లిగారెలు వేసేసానండి. ఏ మాటకు ఆ మాట అండి, ఈ 2 కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. అప్పుడే మా పిన్ని వచ్చిందండి ఊరి నుంచి. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ ఉందండి ఈవినింగ్ మాకు. మా పిన్ని మాత్రం కొంచెం ఎర్లీగా వచ్చింది, మా అమ్మ రమ్మంది. ఇంకా మా పిన్ని మేమందరం కూర్చొని గారెలు. మాది చాలా పెద్ద కుటుంబం వెళ్ళండి. మా అమ్మ వాళ్ళు 5గురు, అంటే మా పెద్దమ్మలు, మా అమ్మ కానీ వాళ్ళందరూ 5గురు. మాకు మేనమామ ఒక్కరే. అలాగే మా నాన్న సైడు మా నాన్న వాళ్ళు 5గురు, నాకు మేనత్త ఒక్కతే. పెద్ద ఫ్యామిలీనండి, చాలా మంది ఉన్నారన్నమాట. ఒక ఫంక్షన్ చేయాలన్నా ఇంకా బయట వాళ్ళతో అవసరం లేదు, అంతమంది ఉన్నారు మా ఇంట్లోనే. ఒక 150 మెంబర్స్ వరకు ఇంట్లోనే, మా ఇంట్లో వరకే ఉన్నారు. అంత పెద్ద ఫ్యామిలీ అన్నమాట మాది. చూసారా, గారెలు వండేసానండి. ఇంకా పెట్టేసుకొని తినడమే ఆలస్యము. వేడి వేడి గారెలు. ఇంకా కర్రీ వేసేసుకొని తినేసాము అందరం కలిసి. తినేసి ఇంకా రెడీ అయిపోయి, టైం అవుతుంది కదా, ఇంకా రెడీ అయిపోయి బయలుదేరామండి ఎంగేజ్మెంట్కి. ఓకే అండి, బాయ్. జెన్నీ విత్ సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.